ముఖ్యమంత్రి గారు వచ్చారు, శ్రీధర్బాబు గారు వచ్చారు. అయినప్పటికీ మీరు ఏమైనా వెనక్కి తగ్గారా? ఏంటి మీ నిర్ణయం ఏంటి? చర్చలుగా అదే వారు ఉండటం సాన్నిహిత్యంతో మాట్లాడడానికి వచ్చిండు. జనరల్గా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో నా వ్యూస్ షేర్ చేసుకున్నారు. నేను కూడా ఏదైతుందో జరుగుతున్న పరిణామాలు, ఈ డిఫెక్షన్స్, దీంతో పార్టీ బలోపేతం అని చెప్పిన భావంతో సరైనది కాదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు సీ ది యాంటీ ఇంకమెన్సీ ఓట్ ఈస్ డివైడెడ్. ఆల్వేస్ వీ హ్యావ్ టు సీ యాంటీ ఇంకమెన్సీ ఓట్ ఈస్ డివైడెడ్. బై వీకెనింగ్ ది BRS పార్టీ, బీజేపీ విల్ ఫర్దర్ స్ట్రెంగ్తెన్. దాంతో ఏమవుతుంది, యాంటీ ఇంకమెన్సీ ఓటు రివర్స్ పోలరైజ్ అవుతుంది. కాబట్టి ఏదైతుందో మనం BRS మీద దృష్టి కాదు, మన పథకాల అమలు లోపల మన ఆలోచన విధానం ప్రజల శ్రేయస్సు కొరకు మనం పనిచేయాలి. అప్పుడు ప్రజలు మెప్పు పొందగలుగుతాం. ఆ విధంగా పోవాలి. సంఖ్యాబలం మనకు సఫిషియెంట్ ఉంది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని రాబోయే 5 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలం ఎవరు కూడా చేయలేరు. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ కమింగ్ అనదర్ 4.5 years. నోబడీ కెన్ షేక్ ఇట్, నోబడీ కెన్ షేక్ ఇట్. అంటే జైనింగ్స్నే వద్దంటున్నారా మీరు? ఇతర పార్టీలను జైనింగ్సే వద్దంటున్నారు. నేను అనటం లేదే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తుంది. మేనిఫెస్టో పెట్టిరు, నేను చెప్పేది కాదు. ఏదైనా ఐఎమ్ గోయింగ్ బై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇది ఐఎమ్ గోయింగ్ బై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో. మీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని కూడా మీరు స్పష్టం చేశారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది? సరే, ఇప్పుడు పదవితో ఏకైక మార్గం కాదు సేవ చేయడానికి. పదవి ఒక మార్గం డెఫినెట్లీ. వితౌట్ ఇట్ ఆల్సో కెన్ సర్వ్ ది పీపుల్. వితౌట్ ఇట్ ఆల్సో I thought as a soldier, as a worker, I'll serve the party. మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఒక మాట చెప్తాను సార్, మీరు ఒకవేళ కనుక BRS పార్టీ ఖాళీ అవకాశం ఉంది, వాళ్ళందరూ కనుక కాంగ్రెస్ పార్టీ రాకపోతే బీజేపీలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా? నేనేమంటున్నా బాబు, నా దృష్టి లోపల ఒక రాజకీయ పార్టీ సంఖ్యాబలంతో బలోపేతం అవుతుందని చెప్పాను. సరే, ఇది కాదు. నిన్నటి ఎన్నికల్లో BRS పార్టీ was with 105 members. నిన్నటి ఎన్నికల్లో BRS పార్టీ was with 105 members. if I am right, సంఖ్యాబలమే ప్రధానం కాదు, సుస్థిరత ప్రధానం అని చెప్పంటున్నా. పార్లమెంటరీ డెమోక్రసీ లోపల ప్రభుత్వం అధికార పార్టీ ఎంత ప్రధానం, ప్రతిపక్షం కూడా అంత ప్రధానం అని చెప్పంటున్నా. ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పార్టీ కూడా బాధ్యతతో పనిచేస్తామని చెప్పంటున్నా. లెట్ us think of executing the policies and programs as we expect to the people. అంటే కేసీ వేణుగోపాల్ కూడా ప్రోత్సహించాలని, బాగా అంటే జైనింగ్స్ ప్రోత్సహించాలని కూడా ఆయన చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. నాకు తెలియదు బాబు, నాకు తెలియదు. అంటే ఫర్దర్ మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? చూద్దాం ఏం చేస్తున్నారు. వాళ్ళ చైర్మన్ గారు వారికి రిజిగ్నేషన్ సబ్మిట్ చేద్దామని చెప్పాను అనుకుని వాస్తవంగా వారికి ఫోన్ చేశాను నేను. వారు అందుబాటులో లేరు, నల్గొండ టూర్లో ఉందని చెప్పాను నేను. ఫర్దర్ ఐ ట్రై టు సీక్ హిస్ టైం. అంటే రాజీనామాకు వెనక్కి తగ్గే అవకాశం? వెనక్కి తగ్గడం, ముందుకు పోవడం కాదు. ప్రస్తుతం అన్ని గమనిస్తున్న మీరు వెనక్కి తగ్గుతారా, ముందుకు పోతారా అని అంటే మీరేమంటారు చెప్పండి. యాజ్ అ ఫ్రెండ్, వాట్ యూ వాంట్? సీనియర్ల అవసరం ఈ ప్రభుత్వానికి అంటున్నా. నేను ఉంటా అంటున్నా కదా, నేను ఇడిచిపెట్టి పోతా అంటలేను కదా. నేను డెఫినెట్లీ స్టాండ్ బై ది పార్టీ. డెఫినెట్లీ ఐ స్టాండ్ బై ది పార్టీ. ఐ విత్ ది పార్టీ. ఆ అనుమానం ఎవరికి రావాల్సిన అవసరం లేదు. అంటే పాత తరం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొంచెం సఫకేషన్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పాతదనం కొత్తదనం అంటే ఏంటి నాకు తెలియదు. వయసును పెట్టా మీరు అనేది ఎట్లా అంటుండ్రు? మొదటి నుంచి అంటే వాళ్ళంటే పాత తరాన్ని గౌరవించాలంటారా, వద్దంటారా? మీరు గౌరవించాలి, మంచిదే కదా. మరి మంచిదే కదా. ఇప్పుడు గౌరవం తగ్గినట్టేనా సార్ మీకు తెలియకుండా? సంజయ్ న్యాచురల్లీ నా నోటి నుంచి నీకు అనిపిస్తలేదా? యాజ్ అన్ ఇండిపెండెంట్, యాజ్ అన్ ఇండివిజువల్ యూ సే, మీకు అనిపిస్తుందా, అనిపిస్తలేదా? ఓకే. జీవన్ రెడ్డి మాత్రం చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న స్ట్రెంత్ సరిపోతుంది, ఇతర పార్టీ నుంచి వెళ్ళి కనుక ఎవరైనా చేర్చుకున్నట్టయితే అది పార్టీకే భవిష్యత్తులో ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మనము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించద్దని కూడా ఆయన ఒక సూచన చెప్తా ఉన్నారు. సో రాజీనామా విషయంలో చైర్మన్తో మాట్లాడతానని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాత్రం ఈ జైనింగ్స్ విషయంలో, అంటే సంజయ్ BRS సంబంధించినటువంటి సంజయ్ పార్టీ మారడం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర మాత్రం చాలా కార్యకర్తలు, నాయకుల హడావిడి కొనసాగుతూ ఉంది.